సినీ నటి తమన్నా జీవితాన్ని ఒక పాఠశాల తమ విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చింది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు పాఠశాలపై వారు బాలల హక్కుల రక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో గల హెబ్బాళలో ఆ ప్రాంతంలోని సింధీ ఉన్నత పాఠశాల యాజమాన్యం తమ పాఠశాల విద్యార్థులకు తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చింది. 7వ తరగతి విద్యార్థుల పాఠ్యాంశాల్లో 7వ చాప్టర్ లో సింధీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల గురించి పేర్కొన్నారు. అందులో తమన్నా భాటియా, బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ల గురించి పాఠ్యాంశంగా చేర్చారు. దీనిని గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యం తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పలు చిత్రాల్లో అర్ధనగ్నంగా నటించే తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడం ఏమిటని వారు మండిపడుతున్నారు. సింధీ సామాజిక వర్గంలో ఎంతో మంది కళాకారులు ఉన్నారని, వారిని గుర్తించి పాఠ్యాంశంగా ఇస్తే తమకు అభ్యంతరం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. తమన్నా జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నామని, తమ పిల్లలకు టీసీ ఇస్తామంటూ పాఠశాల యాజమాన్యం బెదిరింపులకు దిగుతోందని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యం బొజ్జగించే ప్రయత్నం చేస్తోంది. స్వాతంత్రం అనంతరం సింధు ప్రాంత విభజన తర్వాత ఆ సామాజిక వర్గ ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయనే విషయం విద్యార్థులు తెలియజేసేందుకు పాఠ్యాంశంగా ముద్రించినట్లు తెలిపింది. సింధీ సామాజిక వర్గానికి చెందిన తమన్నా సినీ రంగంలో ఎన్నో విజయాలు సాధించడంతో ఆమె జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చినట్లు చెబుతోంది ఆ పాఠశాల. ఈ వ్యవహారంపై ముందు ఏం జరుగుతుందన్నది వేచి చూడాలి.